హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు నేను మీకు డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాను ఈ వీడియోతో. సో వెబ్ డెవలప్మెంట్ మనం ఒక వెబ్సైట్ చేయడానికి యూజెస్ చాలా టెక్ స్టాక్స్ యూజ్ చేయొచ్చు. లైక్ స్ప్రింగ్ బూట్ వాడచ్చు, బ్యాక్ ఎండ్కి ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ వాడచ్చు, యాంగులర్ వాడచ్చు. బ్యాక్ ఎండ్కి స్ప్రింగ్ బూటే కాకుండా జాంగో వాడచ్చు, ఎక్స్ప్రెస్ వాడచ్చు. ఇలా చాలా వాడచ్చు. కానీ నేనేం చెప్పబోతున్నా అంటే యాజ్ ఆఫ్ నౌ ఎక్స్ప్రెస్ చెప్పబోతున్నా. ఎక్స్ప్రెస్ చేస్ ఎందుకు ఎక్స్ప్రెస్ చూస్ చేసుకున్నా అంటే ఇప్పుడు ఈ వెబ్ డెవలప్మెంట్కి నేను ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ చెప్తా. సో రియాక్ట్ జావా స్క్రిప్ట్లో రాయొచ్చు, టైప్ స్క్రిప్ట్లో రాయొచ్చు. సో వీ ప్రిఫర్ రియాక్ట్ జేఎస్. అండ్ ఎక్స్ప్రెస్ కూడా అంతే. సో బేసికల్లీ మనం రియాక్ట్ జేఎస్ అండ్ ఎక్స్ప్రెస్ జేఎస్ చూస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. రెండు జావా స్క్రిప్ట్లోనే చేస్తాం కాబట్టి మీకు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అనే రీజన్తో ఎక్స్ప్రెస్ చేసి యూజ్ చేస్తున్నాం. బట్ మీరు బేసిక్గా ఒక బ్యాక్ ఎండ్ నేర్చుకుంటే, ఒక బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటే ఇంకా మీకు అంటే లైక్ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది, ఎలా కోడ్ రాయాలి అనేది తెలుస్తుంది కాబట్టి ఇంకా వేరే వేరే వాటికి కూడా మీకు సింపుల్గానే ఉంటుంది, మరీ అంత హార్డ్గా ఉండదు. ఏదైనా ఒకటి వచ్చిన వాళ్ళు ఇంకొకటి చాలా ఈజీగానే నేర్చుకుంటారు. సో మనమైతే ఎక్స్ప్రెస్ చేస్ అండ్ రియాక్ట్ చేస్ ఇది ఫ్రంట్ ఎండ్కి వాడబోతున్నాం, ఇది బ్యాక్ ఎండ్కి వాడబోతున్నాం. సో ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్ నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నోడ్ జేఎస్కి ఎక్స్ప్రెస్ జేఎస్కి తేడా తెలియాలి. నోడ్ జేఎస్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ రన్ టైం. నోడ్ జేఎస్ అనేది ఒక రన్ టైం. జస్ట్ జావా స్క్రిప్ట్ రన్ చేయడానికి మనం ఈ రన్ టైం యూజ్ చేస్తాం. ఎక్స్ప్రెస్ జేఎస్ అనేది యాక్చువల్గా ఫ్రేమ్ వర్క్ దట్ వీ యూస్ ఫర్ డెవలపింగ్ అవర్ బ్యాక్ ఎండ్స్. అసలు ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటిది అంటే ఇంకొక క్వశ్చన్ ఉంటుంది, అసలు ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి అని తెలియాలి. ఫ్రేమ్ వర్క్ అంటే తెలియాలి అంటే లైక్ మీకు ఇంకొక ఈ ఈ కాన్సెప్ట్ నుంచి ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది ఇంటర్వ్యూలో, ఏంటంటే లైబ్రరీ వర్సెస్ ఫ్రేమ్ వర్క్. సో లైబ్రరీ అంటే ఏంటి, ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక సింపుల్ అనాలజీ చెప్తా. లైబ్రరీ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటాం మనం. ఇల్లు కట్టుకుందాం అనుకుంటే మనకేమేం కావాలి, ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ కావాలి, ఇటుకలు కావాలి, డ్రిల్లింగ్ మిషన్ కావాలి, హోల్స్ కొట్టడానికి ముందు తవ్వడానికి గడ్డపార కావాలి, అన్నీ అన్నీ కావాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కావాలి. సో మనం లైబ్రరీ వాడి ఇల్లు కడితే ఏంటంటే నువ్వే గడ్డపార తెచ్చుకోవాలి, నువ్వే పార తెచ్చుకోవాలి, నువ్వే ఇటుక తెచ్చుకోవాలి, నువ్వే సిమెంట్ తెచ్చుకోవాలి, అన్నీ ఒక్కోటి తెచ్చుకొని అన్ని స్క్రాచ్ నుండి మనమే బిల్డ్ చేసుకోవాలి. ఇది లైబ్రరీ వాడి చేయడం. అంటే ఇప్పుడు ఒక వెబ్సైట్ చేయాలన్నా కూడా అంతే, లైబ్రరీ వాడి చేయాలి అంటే ఇవన్నీ కోడ్ అంతా మనమే రాసుకోవాలి, A to Z మనమే వేసుకోవాల్సి వస్తుంది. అదే ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రేమ్ వర్క్ దగ్గరికి వచ్చేసరికి వాడే ఒక స్ట్రక్చర్ ఇస్తాడు నీకు ముందే. ఈ స్ట్రక్చర్ని నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. నువ్వు చాలా అంత బాగా రాలేదు, బట్ వీడు ఒక స్ట్రక్చర్ ఇచ్చేస్తాడు. అంటే ముందే ఒక బేసిక్ ఇల్లు కట్టేసి ఇచ్చేస్తాడు. ఈ ఇల్లు నువ్వు కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే నాకు ఇక్కడ ఈ రూమ్ రావాలి, ఇక్కడ ఇది రావాలి, ఇది రావాలి అంటే మరీ ఒక్కోటి నువ్వే వెళ్ళి గడ్డపార తెచ్చుకొని, నువ్వే తవ్వుకొని, నువ్వే ట్యాంక్ కట్టుకొని ఇలా అన్ని చేయకుండా నీకు ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇస్తే ఆ స్ట్రక్చర్ని నువ్వు నీకు కావాల్సినట్టుగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటంటే నీకు వెబ్ డెవలప్మెంట్లో ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటంటే నీకు మొత్తం వెబ్సైట్కి కావాల్సిన ఒక బేసిక్ స్ట్రక్చర్, అది ఏపీఐ కాల్ చేసినప్పుడు హ్యాండ్లర్స్ కావచ్చు, ఆ, ఏవైనా కావచ్చు, ఇవన్నీ మనకి ముందే ఫ్రేమ్వర్క్లో ప్రొవైడ్ అయి ఉంటాయి. అదే లైబ్రరీ అంటే మనం స్క్రాచ్ నుండి మనమే రాసుకోవాలి. సో ఎక్స్ప్రెస్ జేఎస్ అనేది ఇట్స్ ఎ ఫ్రేమ్వర్క్. మీరు మొత్తం అర్థం కాకపోయినా పర్లేదు, నేను కోడ్ చూసినప్పుడు ఇంకొంచెం అర్థం అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ మీరు ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. లైబ్రరీ అంటే మన దగ్గర అన్ని టూల్స్ ఉంటాయి కానీ మనమే స్క్రాచ్ నుంచి ఒక్కో టూల్ తెచ్చుకొని ఇది ఎప్పుడు ఎక్కడ వాడాలి అని చెప్పేసి మనమే డిఫైన్ చేసుకుంటాం. ఫ్రేమ్ వర్క్ వచ్చేసరికి మనకు ఒక ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్ అనేది ముందే ఇస్తారు, సో దట్ మనం మనకు కావాల్సినట్టుగా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఏం క్లియర్ అయింది, నోడ్ జేఎస్ అనేది ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. జావా స్క్రిప్ట్ రన్ చేయడానికి మనకి ఇది ఒక ఎన్విరాన్మెంట్. అదే ఎక్స్ప్రెస్ జేఎస్ అనేది యాక్చువల్ ఫ్రేమ్ వర్క్. ఇది కూడా నోడ్ జేఎస్ పైన బిల్డ్ చేస్తారు, కాకపోతే ఇదే మనం యాక్చువల్గా వెబ్ డెవలప్మెంట్కి యూజ్ చేస్తాం. సో మరి ఎక్స్ప్రెస్ జేఎస్ ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి, మనం వెబ్సైట్కి బ్యాక్ ఎండ్ ఎట్లా డెవలప్ చేయాలి అంటే మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ npm init అని కొడితే ఒక npm init
అని కొడితే మనకు ఒక ఎంటీ ప్రాజెక్ట్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది అనమాట. సో అసలు ఫస్ట్ ఎన్పిఎం అంటే ఏంది అనేది తెలియాలి. ఎన్పిఎం అనేది ఏంటంటే ఇది ఒక ప్యాకేజ్ మేనేజర్ అనమాట నోడ్కి. ప్యాకేజ్ మేనేజర్ అంటే ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్పిఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. సో ఈ ప్యాకేజ్ మేనేజర్ అనేది దానికి మెయిన్గా రెండు ఫంక్షన్ ఉంటాయి. ఒకటి ఏంటంటే రిజిస్ట్రీ. రిజిస్ట్రీ అంటే ఏంటంటే ఇప్పుడు బేసిక్గా మనం ఒక కోడ్ రాస్తాం. ఆ కోడ్లో చాలా ఫంక్షన్స్ రాస్తాం. ఇవి వేరే వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అనుకోండి. అప్పుడు ఆ కోడ్ అంతా మనం వేరే వాళ్ళు కూడా యూజ్ చేయాలి అంటే దాన్ని ఏదో ఒక చోట స్టోర్ చేయాలి. స్టోర్ చేసేది ఈ రిపాజిటరీ దగ్గర స్టోర్ చేయొచ్చు. అంటే ఇట్స్ లైక్ ఏ డేటాబేస్ లాగా మీరు ఎలా అంటే అందరూ రీయూజబుల్ కోడ్ వాళ్ళ వాళ్ళ కోడ్ ఏదైతే ఉందో వేరే వాళ్ళు యూజ్ చేయొచ్చు అనుకున్నది అదంతా దీని లోపల పబ్లిష్ చేస్తారనమాట. సో ఈ ఎన్పిఎం అనే రిజిస్ట్రీ లోపల వాళ్ళు పబ్లిష్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎన్పిఎం ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ ఎన్పిఎం ఇన్స్టాల్ ఏదైనా కానీ మనం ఎన్పిఎం వాడి ఏ ప్యాకేజ్ కానీ ఇన్స్టాల్ చేసినా ఆ ప్యాకేజ్ అనేది ఈ రిజిస్ట్రీ లోపల నుంచే ఫెచ్ అవుతుంది. అంటే ఎవరో ఒకరు దీని లోపల స్టోర్ చేస్తే అది మనం ఎన్పిఎం ఇన్స్టాల్ సమ్ ఎక్స్ అంటే ఆ ఎక్స్ అనే ఒక ప్యాకేజ్ ఏదైతే ఉందో అది రిజిస్ట్రీ నుంచే ఫెచ్ చేసుకొని మన సిస్టంలోకి ఇన్స్టాల్ అవుతుంది. సో అలాంటివన్నీ మేనేజ్ చేయడమే మనకి ఎన్పిఎం. సో ఈ ఎన్పిఎం అనేది ఒక రిజిస్ట్రీ. మళ్ళీ అలాగే కాకుండా మనం కమాండ్ లైన్లో ఈ ఎన్పిఎం అనే దాన్ని యూజ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు, ఒక ప్యాకేజ్ని అప్డేట్ చేయొచ్చు. ఇలా చేయడానికి మనం ఎన్పిఎం అనేది యూజ్ చేస్తాం. ఇవన్నీ నేను మీకు కోడ్ చూపిస్తున్నప్పటి నుంచి ప్రాజెక్ట్ చేస్తున్నప్పటి నుంచి ఇంకా బాగా అర్థమవుతుంది. కాకపోతే అప్పుడు బ్లైండ్గా ఉండొద్దు అని చెప్పేసి నేను ఫస్ట్ టైం మీకు కొంచెం ఓవర్వ్యూ అనేది ఇస్తున్నా. ఇంకా డీటెయిల్గా మీకు చూపిస్తూ ఉంటాను నేను అది. సో మనం ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్లో ప్రతిసారి కూడా ఏదైనా ఒక ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎన్పిఎం ఇన్స్టాల్ ప్యాకేజ్ నేమ్ చేస్తాం. అంటే ఇనీషియల్గా ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే ఎన్పిఎం ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ అని ఇస్తాం. ఇక్కడ ఇన్స్టాల్కి బదులు ఐఎన్ కూడా వాడొచ్చు. ఐఎన్ వాడినా కూడా ఇన్స్టాల్ అనేది తీసుకుంటుంది. సో ఎన్పిఎం ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ ఇలా ఫస్ట్ ఫస్ట్ అసలు ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఫస్ట్ ఫస్ట్ ఎక్స్ప్రెస్ ప్యాకేజ్ని డౌన్లోడ్ చేస్తాం. సో అసలు ఫస్ట్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇలా ఎక్స్ప్రెసే కాదు ఏ ప్యాకేజ్ అయినా సరే మనం ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ వెళ్ళి ఎన్పిఎం అనేది ఆ రిజిస్ట్రీలో, ఆ రిజిస్ట్రీ అంటే చెప్పాను కదా అదొక రిపాజిటరీ, అందరి ప్యాకేజెస్ అందులో స్టోర్ చేసుకుంటారు, ఎవరైనా పబ్లిష్ చేయొచ్చు. సో అసలు ఈ ఎక్స్ప్రెస్ అనే ప్యాకేజ్ అంటే ఆథరైజ్డ్ రిజిస్ట్రీలోనే చెక్ చేస్తుంది కరెక్ట్. అఫీషియల్ దాంట్లో దేంట్లో పడుతుంది దాంట్లో చెక్ చేయదు. సో అక్కడ నిజంగానే ఈ ప్యాకేజ్ అనేది ఉందా అని చెక్ చేసుకుంటుంది ఫస్ట్. ఒకవేళ ఉంటే ఒకవేళ ఉంటే ఇప్పుడు ఈ ప్యాకేజ్ రన్ అవ్వాలి అంటే దానికి సంబంధించి మల్టిపుల్ వర్షన్స్ ఉండొచ్చు. దాంట్లో స్టేబుల్ వర్షన్ ఏంటి, లేటెస్ట్ స్టేబుల్ వర్షన్ ఏంటి అనేది చూసుకుంటుంది. మన ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లో ఆల్రెడీ కొన్ని ప్యాకేజెస్ ఉండొచ్చు కదా, ఈ ప్యాకేజే కాకుండా సమ్ ఎక్స్వైజెడ్ ప్యాకేజెస్ ఉండొచ్చు. నేను ఈ ప్యాకేజ్ డౌన్లోడ్ చేస్తే ఈ ఎక్స్వైజెడ్కి కంపాటబుల్గా ఉంటుంది అంటే ఏం వర్షన్ ఇష్యూస్ రాకుండా. అలా నీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్కి ఈ ఉన్న అన్ని వర్షన్లో ఏ స్టేబుల్ వర్షన్ అయితే మ్యాచ్ అవుతుంది అనేది చెక్ చేసుకొని అండ్ ఈ యొక్క ప్యాకేజ్ ప్రాపర్గా రన్ అవ్వాలి అంటే ఇంకా దీనికి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా సబ్ డిపెండెన్సీస్ కావాల్సి రావచ్చు. అంటే ఇది రన్ అవ్వాలి అంటే ఎక్స్ అనేది ఇప్పుడు స్టేబుల్గా రన్ అవ్వాలి అంటే సమ్ కే అనేది కూడా ఉండాలి, సబ్ డిపెండెన్సీ అని ఉంటే అప్పుడు ఇలా దీనిపై ఇది రన్ అవ్వాలి అంటే ఇంకా సబ్ డిపెండెన్సీస్ దీనికి ఏమేమి ఉన్నాయి అనేది కూడా కనుక్కుంటుంది. సో అది డిపెండెన్సీ ట్రీ రెజల్యూషన్. నెక్స్ట్ డౌన్లోడ్ సోర్స్ కోడ్ ఆఫ్ రిజిస్టర్డ్ ప్యాకేజ్. ఈ ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో దీని యొక్క సోర్స్ కోడ్ అనేది డౌన్లోడ్ చేస్తుంది. ప్లస్ ఇది రన్ అవ్వాలి అంటే కొన్ని సబ్ డిపెండెన్సీస్ కూడా కావాలి కదా, సో దాన్ని కూడా డౌన్లోడ్ చేస్తుంది. మరి డౌన్లోడ్ చేసిన అన్ని ఎడబెడుతుందయ్యా అంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది, నోడ్ మాడ్యూల్స్ అని చెప్పేసి. సో ఈ ఫోల్డర్ లోపల ఈ డౌన్లోడ్ చేసిన కోడ్ అంతా కూడా స్టోర్ చేస్తుంది అనమాట. ఈ కోడ్ ఎప్పుడు కూడా మనం గిట్ హబ్కి పుష్ చేయం. ఎందుకు అంటే అనవసరంగా స్టోరేజ్ ఇప్పుడు ఇదంతా పబ్లికల్లీ అవైలబులే కదా.
ఈ వర్ష ఈ ఈ ప్యాకేజ్ నేమ్ ఈ వర్షన్ చెప్తే ఎవడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ మాత్రం దానికి నేను దీన్ని డౌన్లోడ్ చేసి మళ్ళీ గిట్టబ్లో పెట్టడం ఎందుకు? సో అందుకనే మనం నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్ అనేది ఎప్పుడైనా కానీ గిట్ ఇగ్నోర్లో పెడతాం. సో ఇది గిట్ హబ్లోకి పుష్ అవ్వదు. కంగారు పడకండి, నేను కోడ్ చూపించినప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా. ఇప్పుడు జస్ట్ ఒక ఓవర్వ్యూ అంతే. నెక్స్ట్ ఫైల్ అప్డేట్స్. సో డౌన్లోడ్ అయిన వెంటనే దాన్ని ఇక్కడ స్టోర్ చేసి ఇంకొన్ని ఫైల్ అప్డేట్స్ కూడా ఇస్తుంది. ఆ ఫైల్ అప్డేట్స్ ఏంటంటే ప్యాకేజ్ డాట్ జేసన్ అండ్ ప్యాకేజ్ లాక్ డాట్ జేసన్ లోపల కొన్ని చేంజెస్ ఇస్తుంది. ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ అంటే ఏందయ్యా అంటే, ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది ఏంటంటే, మనం ఇలా npm ఇన్స్టాల్ అని చేస్తాం కదా, ఇలా ఈ డిపెండెన్సీస్ అన్నీ కూడా దీంట్లో స్టోర్ అవుతాయి అనమాట. ఈ ప్యాకేజ్ డాట్ జేసన్లో మన ప్రాజెక్ట్ రన్ అవ్వాలంటే ఏమేమి డిపెండెన్సీలు మనం అయితే డౌన్లోడ్ చేస్తామో ఆ డిపెండెన్సీలకు సంబంధించిన మెటాడేటా అంతా కూడా, మెటాడేటా అంటే ఇట్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డేటా, అంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈ ఈ సిచ్యువేషన్లో ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ప్యాకేజ్, లైక్ ఆ ప్యాకేజ్ యొక్క వర్షన్, ఆ ప్యాకేజ్ యొక్క నేమ్, అలా. సో ఆ మెటాడేటా అంతా ప్యాకేజ్ డాట్ జేసన్ లోపల ఉంటుంది. సో దట్ ఇప్పుడు మనం ఈ నోడ్ మాడ్యూల్స్ పుష్ చేయకపోయినా కానీ ఈ ప్యాకేజ్ డాట్ జేసన్లో మన ప్రాజెక్ట్ రన్ అవ్వాలి అంటే ఏమేమి డిపెండెన్సీస్ కావాలో ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ చూసి మనం ఈ ప్రాజెక్ట్ రన్ చేయాలనుకున్న వాళ్ళు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసమని ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది యూజ్ చేస్తాం. సో మనం ఏదైనా ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయగానే ఈ ప్యాకేజ్ డాట్ జేసన్లో ఆ దా ఆ ప్యాకేజ్ యొక్క వర్షన్, నేమ్ అనేది ప్యాకేజ్ జేసన్లో అప్డేట్ అవుతుంది. ఈ ప్యాకేజ్ డాట్ ఈ ప్యాకేజ్ లాక్ జేసన్ అంటే ఏంటి, దానికి ప్యాకేజ్ జేసన్కి డిఫరెన్స్ ఏంటి అంటే అది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను.